అబద్ధాల్లో మోడీ నెంబర్ 1 గుజరాత్ గులాంలుగా షిండే, అజిత్ పవార్, అశోక్ చవాన్. తెలంగాణలో 18,000 కోట్ల రైతుల రుణాలు మాఫీ చేసాం, కాంగ్రెస్ గెలిపిస్తే 3 లక్షల రుణమాఫీ చేస్తా. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి, మోడీ, అమిత్ షా పాలనను పాతరేయాలి, మంత్రులు ఉత్తమ్ పొంగులేటి అంటూ కొన్ని చూస్తున్నాం. అబద్ధాల పోటీ పెడితే ప్రధాని నరేంద్ర మోడీ నెంబర్ 1 స్థానంలో నిలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ ఆదివారం నయాగాం, భోకర్, నాందేడ్లో పర్యటించారు. సోలాపూర్లో మీడియాతో మాట్లాడుతూ నయాగాం, భోకర్, సోలాపూర్, ఛత్రపతి శివాజీ, జ్యోతిబా ఫులే, బిఆర్ అంబేద్కర్, బాలాసాహెబ్, శరద్ పవార్ వంటి యోధులు ఉన్న ఈ నెలలో ఇప్పుడు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, అశోక్ చవాన్ వంటి విద్రోహులు తయారయ్యారని ఫైర్ అయ్యారు. వీరంతా గుజరాత్ గులాంలుగా మారారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 50 రోజుల్లో 18,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిందని, మహారాష్ట్రలోని కాంగ్రెస్ గెలిపిస్తే ఇక్కడ 3 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే అక్కడ రేవంత్ రెడ్డి చాలా పద్ధతిగా తన పదునైనటువంటి విమర్శలను చేస్తూ వస్తూ ఉన్నాడు. సో మహారాష్ట్ర ఓటర్లను ఆకర్షించేలా తన పదునైనటువంటి మాటలతోటి ప్రధాని నరేంద్ర మోడీ ఇరకాటంలో పెడుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రచారం చేసినటువంటి నియోజకవర్గాల్లో ఒకవేళ అందరి అభ్యర్థులను గెలిస్తే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి ఇమేజ్ మరొకసారి భారీగా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే కేంద్రం ఏఐసిసి పెద్దల దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క స్థానం చాలా పదిలంగా ఉంది. ఆయన యొక్క ఇమేజ్ ఆయనను ఇంకా ట్రస్ట్ చేస్తూ పెద్ద ఎత్తున ఆయనపై నమ్మకం పెట్టుకుంటా ఉన్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డిని ఎంత పెద్ద ఎత్తున ప్రోత్సహించాలో మొత్తంగా అతన్ని పైననే డిపెండ్ అయి ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.